మనము పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తే ఆయన సినిమాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి కూడా తను అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు ఒక సీటు వచ్చింది అప్పుడులో గత ఎన్నికల్లో. ఇప్పుడు మీరు చెప్పిన సర్వే ప్రకారం మీరు చెప్పిన ఫిగర్నే ఆయన విన్ చేసుకున్నారు. ఈరోజు డెప్యూటీ సీఎంగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించి ప్రజలకి చాలా దగ్గరగా ఉంటున్నారు. ఆయన శాలరీని ఆయన వాడుకోకుండా ప్రజల కోసమే, అనాథల కోసమే నేను ఖర్చు పెడుతున్నాను అని ఆయన చాలామందికి మనం చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో ఒక విధంగా ఆయన సొంత డబ్బుల్ని ఇవ్వడము, నిధుల్ని కాకుండా, గవర్నమెంట్ మనీ కాకుండా చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి సర్వే చేస్తే ప్రజలకు ఆయన రీచ్ అయ్యారంటారా? అంటే దీనికి రైట్ 100% మేబీ నాకంటే మించిన బెస్ట్ పర్సన్ దొరకడం అనుకుంటాను. ఎందుకంటే 21కి 21 గెలవబోతుంది జనసేన అని చెప్పినప్పుడు బహుశా జనసేనలో కూడా ఎక్కువ మంది బిలీవ్ చేసి ఉండకపోవచ్చు. రైల్వే కోడరు కొన్ని నియోజకవర్గాలు అవ్వడట్లు ఏదో చెప్తున్నాడు, కానీ ఏదో హైప్ కోసం చెప్తున్నాడు, లేదా ఇంకోటి చెప్తున్నాడు. 21 ఎలా గెలుస్తుంది, ఇంపాసిబుల్ చేస్తున్నారు. అంటే రాష్ట్రంలోనే ఎంత హ్యూజ్ కోట్లాది మంది లేదా తెలుగు ప్రజల్లో ఎక్కడున్న ప్రపంచంలో ఉన్నా కానీ హ్యూజ్ ఫ్యాన్స్కి 21కి 21 కంటెస్ట్ చేసిన దగ్గర జనసేన గెలుస్తుంది అన్న స్టేట్మెంటు స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. రిజల్ట్ తర్వాత అది గుర్తుండిపోద్ది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఎందుకంటే ఆ రైట్ పర్సన్ నేను కాబట్టి ఎందుకు తీసుకుంటున్నాను అథారిటీ. అట్ ది సేమ్ టైం గెలిచారు, మీరు చెప్పింది కరెక్టే. మేము చెప్పింది సర్వే ఏంటి, మన స్కానింగ్ షాప్ అనుకోండి, బాగున్న వాటి గురించి ఎక్కువ కంటే కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ దీని గురించి అడ్రస్ చేస్తూ ఉంటాం, ఇష్యూస్ గురించి. స్ట్రక్చరల్గా ఆర్గనైజేషన్గా ఉన్న దాంట్లో చాలా వెనకబడి ఉందన్నమాట. కంపారిటివ్లీ టీడీపీ, కంపారిటివ్లీ వైసీపీ, కంపారిటివ్లీ బీజేపీతో పోలిస్తే అన్నిటికంటే లీస్ట్ స్ట్రక్చరల్గా చాలా వెనకబడి ఉంది. అంటే ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక విలేజ్లో ఒక 2-3 కలిసి ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ కాలువలు నేను క్లీన్ చేయించగలుగుతాను, ఇక్కడ 100 చెట్లు 1000 చెట్లు నాటిపించగలుగుతాను, లేకపోతే ఆర్గనైజేషన్లో నేను జాయిన్ ఏదైనా చేయించగలను అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి విలేజ్లో తెలియట్లేదు. ఓకే, స్ట్రక్చర్ అంటే ఏంటి, మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మీ సుపీరియర్కి చేస్తారు, మీ సుపీరియర్ నుంచి మేనేజర్ చూడగలుగుతారు, తర్వాత మేనేజర్కి వెళ్తారు, ఆ తర్వాత కూడా ఇంకా పెద్ద ఇష్యూ అంటే సీఈఓ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు సీఈఓ దగ్గరికి వెళ్ళలేరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది ఇంపాసిబుల్ కేసు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో, ఇంకోటి స్కెడ్యూల్లో ఆయన పనులు చూస్తున్న టైం లేదు కాబట్టి ఒక మండల స్థాయి లీడర్ వచ్చి అంత ఈజీగా స్కోప్లో మేము జనరల్ మీటింగ్లో కలవగలుగుతారు, లేదా మీరు వీడియో బిట్స్లో చూసినట్టు ఒకరిద్దరు మాట్లాడగలుగుతారు. కానీ ఇన్ జనరల్గా ఇంపాసిబుల్ కేసు, ప్రాక్టికల్లీ ఆల్సో ఇంపాసిబుల్ కేసు. బట్ అక్కడ మండల స్థాయిలో ఏ లీడర్ని కలవాలని స్ట్రక్చర్ లేదు, ఒకటి. 2, చాలా చోట్ల ఎక్కువ 175లో టీడీపీ గెలిచిన సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఆ సమయం ఇద్దరికి మధ్య గ్యాప్ ఉందన్నమాట. మామూలుగా ఎవరితో చెప్పాలంటే వాళ్ళతో ఎందుకు చెప్పాలి, మేము చూసుకుంటాంలేండి వాళ్ళు అంటున్నారని వీళ్ళు ఒక స్టెప్ బ్యాక్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు 19 మంది అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్యేలో. ఆ ఎమ్మెల్యేలలో జనసేన తరపు నుంచి కూడా ఉన్నారు. ఎంతమంది ఫిగర్ చేయొచ్చు అంటారు? ఉన్నారు, ఈజీగా ఉంటారు, ఒక 4 ఉంటారు. సో వాళ్ళని ఇప్పటి నుంచి ఈ 4 years వరకు ప్రజలకి దగ్గర అవుతూ వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏంటి ఇలా చేస్తే ఆ 4 మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. ఈ 19 మటుకు చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే డ్యామేజ్ చాలా ఎక్కువ, హ్యూజ్ డ్యామేజ్లో మళ్ళీ గెట్ బ్యాక్ కష్టం అవుతుంది. బట్ పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు, ఎక్సెప్షనల్ కేసు పక్కన పెడితే ఈ రోజుకి మనం మాట్లాడుతున్నాం. ఈ రోజుకైతే ఇన్ఎవిటబుల్ డ్యామేజ్. ఓకే, ఈ డ్యామేజ్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుందంటారా నెక్స్ట్ ఎలక్షన్స్లో? ఇప్పుడు నేనేమంటానంటే సీఈఓ ఈజ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ అండి. ఇక్కడ ఈ విషయాలు ఆయనకి తెలియదు కదా అని అంటే తెలుసుకునే తత్వం కూడా, తెలుసుకునే బాధ్యత కూడా సీఈఓదే ఉంటుంది. మీకు లంచ్ అందరికి ప్రొవైడ్ చేశారు, కానీ ప్రతిరోజు 10 మందికి అవైలబిలిటీ సరిపోవట్లేదంటే ఆయనకు తెలియదు కదంటే ఆ తెలుసుకునే బాధ్యత కూడా. ఇప్పుడు నాకు అందరికి మా స్టాఫ్ తిన్నారా తినలేదా, భోంచేశారా భోంచేయలేదా, టైంకి ఎవరు వస్తున్నారు రావట్లేదు, వాళ్ళకి ఇచ్చిన చేయట్లేదని మేబీ హై లెవెల్ మానిటరింగ్ కూడా నేను చేసుకోవాల్సి వస్తుంది. స్ట్రక్చర్ది నాది కాదు అని ఒక లీడర్ అనలేరు. మేబీ ఒక లెవెల్ వరకు చరిష్మా కావచ్చు, ఒక లెవెల్ వరకు మంచితనం కావచ్చు, ఒక లెవెల్ వరకు పనితీరు ఉపయోగపడుతుంది. బట్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మటుకు ఆబ్వియస్గా మీకు స్ట్రక్చర్ లేకుండా బిల్డింగ్ అనేది ఎక్కువ ఫ్లోర్లు వేయలేరు. ఓకే.